ఏమది శ్రీమన్నారాయణుడు స్త్రీ రూపం ధరించనా? అవును, స్త్రీ అంటే స్త్రీయా? జగన్మోహిని. ఆ అందచందాలేమి, హావభావాలేమి, వయ్యారపు నడకలతో, సింగారపు తలుపులతో దానవులను మొహ విభ్రమంలో ముంచి దేవతలకు మాత్రమే అమృతం అందించాడు. లేకుంటే మీ అందరి కృషి నారాయణ బూడిదలో పోసిన పన్నీరయ్యేది. ఎంతటి నైత్యం! జగన్నాథుడైన తాను తమ దృష్టిని విస్మరించి పక్షపాతం వహించనా? దానవులను వంచనా? ఏం చెయ్యాలి మరి? దానవులు విజృంభించి అమృత భాండం అపహరించారు. దేవతలు దిక్కుతోచక అలమటించారు. అందుకే జగన్మోహిని రూపం ధరించక తప్పలేదు. జగన్మోహిని మూర్ఖులు కనుక దానవుల మోహానికి లోబడ్డారు. తమ కర్తవ్యాన్ని విస్మరించారు. నారాయణ, ఒక్క దానవులే ఏమి, దేవతలు కూడా అంతే. సమస్త చరాచర ప్రకృతి ఆ సౌందర్యానికి దాసోహం అన్నదంటే నమ్ము. సర్వసంగ పరిత్యాగులు సహితం ఆ శృంగారానికి అంగీకృతులు కావలసింది. అంతెందుకు, ఆ సమయంలో అక్కడ ఉంటే మహేశ్వరుడవైన నీవు కూడా ఆ మైకములో తలములకలు కాక తప్పదు. నారద, కోటక బ్రహ్మచారివైన నీవు, నిరంతర విలాస లాలసులైన నిర్జరులు, తమోగుణ ప్రధానులైన దానవులు ఆ మోహిని రూపలావణ్యాలకు మురిసిపోదురు కాక. జితేంద్రియుడను యోగీశ్వరేశ్వరుడునైన నేనా మోహవాగుల చిక్కునది. కామునే దహించిన నేను ఈ భామకలాపానిక భ్రమపడుట అసంభవం. నారాయణ, నీ ఆత్మవిశ్వాసం మెచ్చుకోదగినదే. అయినా నాకెందుకు? నీవు శివుడవు, ఆయన కేశవుడు. వినోదానికైనా వివాదానికైనా మీకు మీరే సమర్థులు. నారాయణ నారాయణ నారాయణ. చూశారా స్వామి ఆ శంకర్ని స్వాతిశయం? మన్మధుణ్ణి దహించాడట, మోహానికి అతీతుడట. అయినా నాకెందుకు? ఇది శివకేశవుల మధ్య వ్యవహారం. ఏమీ శంకరుని అహంకారం. లోక కళ్యాణార్థం నా పుత్రుడైన మన్మథుణ్ణి శంకరుడు భస్మం చేసినా భరించాను. కానీ అదే ఘన విజయమని గర్విస్తే నేను సహించలేను. లక్ష్మి, ఆవేశపడు. మహేశ్వరుడు మన్మధుని దహించగలిగినాడే గాని కామాన్ని జయించగలిగినాడా? పార్వతిని పరిణయమాడలేదా? మన కుమారుడు అశరీరుడైన అమరుడై అఖండ విజయాన్ని సాధించలేదా? నారాయణ, అది నిజమే. కానీ వాస్తవాన్ని గమనించేదెవరు? ప్రచారాలకు ప్రలోభాలకు లోబడే ఈ ప్రపంచం ఊరంతలు కొండంతలు చేసి ఆ మహేశ్వరుణ్ణి కీర్తించిందే కాని మన్మథ విజయాన్ని గుర్తించిందా? అయినా నాకెందుకు? ఇది మీ స్వవిషయం. అవేక పోరాలెత్తి జగతికి ఆపద కల్పించడం తన వంతు, అవతారాలెత్తి ఆపద తొలగించడం మీ వంతు. ఇంకెంతకాలం సాగాలి నిరంకుశత్వం? లక్ష్మి, అందుకేగా తల్లి నేను బాధపడేది. శ్రీవారు చిద్విలాసంగా మౌనం వహిస్తారు. అదంతా తన ప్రతాపమే అనుకుంటాడు ఆ పశుపతి. ఇప్పుడు మాత్రం జగత్ కళ్యాణానికై శ్రీవారు జగన్మోహినిగా అవతరిస్తే దానికో వంకర భాష్యం చెప్తాడా శంకరుడు? దీనిని మీరు సామాన్య విషయంగా భావించి ఉపేక్షించరాదు. శంకరుని అహంకారం తొలగించి కనువిప్పు కలిగించకపోతే నాకు మనశ్శాంతి లేదు. లక్ష్మి, ఎంతటి మహోన్నతులైన అహంకార మమకారాలకు లోనైతే కాలమే వారికి కనువిప్పు కలిగిస్తుంది. నారాయణ, ఆ శుభదినం కోసమేగా స్వామి అందరూ ఎదురు చూచేది. నారాయణ.
దుష్టుల బాధ కలేదు. సుందరి, నీదే ఊరు, నీ వృత్తాంతం ఏమిటి? చెప్పడం మొదలు పెడితే నా కథంతా ఒక భాగవతం అవుతుంది. ఎందుకు రండి. పోనీ నీదే ఊరు? ఎవరు దానవు? అన్ని ఊరులు నావే. నన్ను అభిమానించే వారంతా నావారే. చిత్రముగా ఉన్నదే నీ ధోరణి. పేరైనను చెప్పకూడదా? చిత్రాతి చిత్రమైన ఈ జగన్నాటకంలో ఏ పేరుతో పిలిచినా ఈ రూపునేగా. నీ రూపమూలనే నీ మాటలు కూడా అతి మనోహరముగా ఉన్నవి. జగదేక సౌందర్య రాశివైన నిన్ను చేపట్టినవాడు ధన్యుడు. ఎవరాతడు? చెప్పకూడదా? నాకు తెలిసిన కదా మీకు చెప్పుటకు. అటులైన నీవు అవివాహితవా? ఈ అందమంతయు అడవి కాచిన వెన్నెలయేనా? అందానికి భ్రమించువారే గాని అంతరంగాన్ని గుర్తించువారు దొరకవలే కదా. నిజమే. సరి అయిన ఆశ్రయము లేనినాడు వనితకైనా లతకైనా శోభలేదు. నీ వింతకాలము కన్యగానే ఉండుట నిజంగా నా అదృష్టం. అదేమిటి స్వామి, మీరు కూడా భ్రమలో పడుతున్నారు? లేదు లేదు, నీ వంటి త్రిజగన్మోహిని నా భక్తురాలని, నన్ను ఆరాధిస్తోందని తెలియక ఇంతకాలము భ్రమలోనే ఉన్నాను. అనగా తాము శివుడను కైలాసనాథుడను. నీ పిలుపు విన్నాను, నీ కొరకే వచ్చాను. అయ్యయ్యో, ఎంత పని జరిగినది స్వామి. వేషభాషల చూచి తామెవరో వీరమహేశ్వరులు అనుకున్నాను గాని సాక్షాత్ పరమశివులు అనుకోలేదు. క్షమించండి స్వామి. సుందరి, నీకు అభ్యంతరము లేనిచో నిన్ను నేను పరిణయమాడతాను. అంగీకారమేనా? తాము కైలాసనాథులు, నేను సామాన్యురాలను. నన్ను వివాహమాడినచో ఆ కైలాసమే నీ కైవసము గావించదా? స్వామి, తాము పార్వతీ వల్లభులు. ఆమె ఆగ్రహిస్తుందేమో. ఆమె ఆగ్రహానుగ్రహములతో మనకేలా? నీవు కోరినచో ఆ పార్వతిని నీ పరిచర్యకు నియోగిస్తాను. సుందరి, వృధా సందేహములతో కాలాపహరణము గావించకు. రా, నీ క్రీగంటి చూపులు వాడి చూపులై నాపై దాడి చేయుచున్నవి. స్వామి, రా సుందరి, ఈ తాపమును నేను ఇంకొక క్షణమైనను భరించలేను. స్వామి, నీ పరిశ్వంగ సుఖం లభించినదే నేను నిలువలేను. రా సుందరి, రా సుందరి, సుందరి, సుందరి. సుందరి, 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 స్వామి, సుందరి. సుందరి, స్వామి. ఏమి మహేశ్వర, జితేంద్రియుడవు, యోగీశ్వరీశ్వరుడవు, భామను చూచి భ్రమపడితివా? మహావిష్ణు, ఈ మాయా నాటకమంతా నీ కల్పితమేనా? అవును, మన్మధుని దహించగలిగితివే కాని మనస్సును జయించలేకపోయింది. ఇప్పటికైనా నువ్వు గ్రహించితివా కామమెంత బలవత్తరమో? మహావిష్ణు, నేను కామ ప్రకర్షకు లొంగిపోతునని అంగీకరించాను. కానీ నీవు సృష్టించిన ఈ మాయకు నీవు అతీతుడవు కాజాలం. ఒకనాడు నీవు కూడా కామదాసుడవు, భోగలాసుడవు కాక తప్ప. ఆనాడు నేను వచ్చి నీకు కనువిప్పు కలిగిస్తాను. దేవి, స్త్రీజాతి ఆధిక్యతను గ్రహించి పొంగిపోతున్నాను. పురుషోత్తములైన మీకు కూడా దానవులను వంచుటకు, మహేశ్వరుని మరలు కొల్పుటకు తరుణీ రూపమేగా శరణ్యమైనది. పొరబడుతున్నావు లక్ష్మి. జగత్ కళ్యాణమునకు నేను అనేక అవతారములను ధరిస్తాను. వాటిని కార్యసాధనమునకే కాని జాతి ఆధిక్యతను నిరూపించుటకు మాత్రము కాదు. అంటే సకల చరాచర ప్రకృతి స్వరూపిణైన స్త్రీకి మీ దృష్టిలో విలువే లేదా? దేవి, ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ వికసింపవచ్చు, కాని పురుషుని పొందులేనిదే పుష్పింపచాలు. ఈ సృష్టికి స్త్రీ పురుషులిరువురు సమాన భాగస్వాములు. నారాయణ, ఆది దంపతులేదో అత్యవసర చర్చలో ఉన్నట్టున్నారు. నా రాక మీకు అభ్యంతరం కాదు కదా? సమయానికి వచ్చావు నారదా, మా సందేహాన్ని తొలగించు. సృష్టిలో ఆధిక్యత స్త్రీకా పురుషునకా? నారాయణ, నిజం చెప్పాలి సుమా. మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు
నా సందేహం కూడా మీరు తీర్చాలి తల్లి. ఏమది? పరమశివుడు పార్వతీదేవిని వామభాగంలో ధరించాడు దీనికి. స్త్రీ అబల అశక్తురాలు గనుక తన అర్థదేహమును అంకితము చేసి శక్తిమంతురాలిని గావించినాడు. కాదు, తన హృదయస్థానమైన వామభాగం బలహీనం కాకుండా పరాశక్తిని బదులుపరుచుకున్నాడు. నారాయణ నారాయణ, మీ ఇరువురి వాదము సమంజసముగానే ఉన్నది. కానీ సందేహింపక చెప్పు నారదా. ఏమీ లేదు స్వామి. ఈ చతుర్దశ భువనాలకు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అవును, పురుషులే కదా. కావచ్చు, కానీ వారికి ఆ ఘనశక్తి ప్రసాదించిన ఆదిపరాశక్తి స్త్రీయే కదా నారదా? అవును తల్లి, అవును. అందుకేగా ఏ నోట విన్నా వాణి వాచస్పతి, పార్వతీ పరమేశ్వర్లు, లక్ష్మీనారాయణులని ముందు మీ పేరు చేర్చే కదా త్రిమూర్తులను కీర్తిస్తారు. పేరులో ముందున్నంత మాత్రమున ఒరుగునదేమున్నది నారదా. తారకలెన్ని మిణుకు మిణుకుమనుచున్నను వెన్నెల కురించువాడు చంద్రుడే కదా. చంద్రుని వెన్నెల పూర్ణిమకు పెరిగిపోవును, అమావాస్యకు తరిగిపోవును. తారకా ప్రకాశం అట్లు కాక ఒకే రీతి సుస్థిరమయ్యుండును కదా. నారాయణ నారాయణ, ఇది తేల్చవలసిన అంశమే తల్లి. దేవాది దేవులైన మీకే ఇది అంతు చిక్కనప్పుడు ఇక సామాన్యుని సంగతి అడగాల. అదీగాక భూలోకంలో మానవుడు ధర్మరహితుడై సంచరించుతున్నాడు. సర్వజగత్తుకు మాతాపితృలైన మీరు మౌనం వహించుట పాడి కాదు. నారదా, జ్ఞానకర్మాది అనుష్ఠానములుగానే లభించని మోక్షము ఈ కలియుగమున కేవలము తారకనామస్మరణముననే సిద్ధించగలదు. అదియును తెలియజాలక మానవులు అజ్ఞానులై మోహాంధులై ప్రవర్తించుతున్నారు. అందుకేగా స్వామి పతిత మానవ జనోద్ధరణకు పరంధాముడవైన నీవు నడుం కట్టాను. నారదా, కలవరపడకు తల్లి. స్త్రీ పురుషులలో ఎవరు అధికులన్న మీ అనుమానం తొలగించుటకు, మీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్నటకు, మానవులకు ముక్తి మార్గం ప్రబోధించుటకు ఇదే మంచి తరుణం తల్లి. నీ కోరిక నెరవేరుగాక. నారాయణ నారాయణ.